ఐఎమ్ అమూల్య, ఇంటీరియర్ డిజైనర్ ఆఫ్ నిఫ్టీ. ఈరోజు మనం చూస్తున్న ఫ్లాట్ SMR వినయ్ ఐకానియా కొండాపూర్లోది. ఈ ఫ్లాట్ని మనం డిజైన్ చేసింది అనురిత అండ్ ప్రమోద్ గార్ల కోసం. ప్రతి స్పేస్ని డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు డ్రాయింగ్ ఏరియాలో రైట్ సైడ్ మనకి సీటింగ్ విత్ సెంటర్ టేబుల్ అండ్ లెఫ్ట్ సైడ్ కన్సోల్ యూనిట్ కూడా డిజైన్స్లో ఇంకొక మెయిన్ కన్సిడరేషన్ ఏంటంటే వాల్ కవరేజ్ ఎక్కువ ఉండొద్దు. లైక్ హెవీ స్టోరేజ్ కానీ వాల్స్ ఎక్కువ కవర్ ఉండకూడదు. సో కన్సోల్ యూనిట్లో మనం డ్రా స్టోరేజ్ తీసుకున్నాం, కీస్ అవన్నీ పెట్టుకోవడానికి, విత్ పీవీడీ రోజ్ గోల్డ్ పీవీడీ కోటింగ్ లెగ్స్. దాని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి MCB బాక్స్ వచ్చింది. ఆ MCB బాక్స్ కవర్ చేయడానికి ఎంటైర్ వాల్కి ప్యానలింగ్ తీసుకోకుండా డూప్లికేట్ కాలమ్ తీసుకొని దానికి చార్కోల్ ప్యానల్స్తో హైలైట్ చేసుకున్నాం ఈ స్పేస్ని మొత్తం, విత్ రోజ్ గోల్డ్ మిర్రర్. కన్సోల్ యూనిట్కి ఆపోజిట్లో యాక్సెంట్ వాల్ని కూడా ఎంటైర్ వాల్ వైట్ తీసుకొని పీచ్ పింక్ కలర్ని వెయిన్స్కాటింగ్ డిజైన్గా తీసుకున్నాం సోఫా బ్యాక్ వాల్లో. రైట్ కార్నర్లో ట్రాపికల్ వాల్పేపర్ తీసుకున్నాం. అండ్ కంటిన్యూటీలో డిస్ప్లే యూనిట్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ లైట్ తీసుకొని విత్ స్పాట్ లైట్స్, దానికే ఓపెన్ డిస్ప్లే యూనిట్ ఆర్చ్ షేప్ని డిజైన్ ఎలిమెంట్గా తీసుకొని ఓపెన్ యూనిట్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ సేమ్ పీవీడీ రోజ్ గోల్డ్ పార్టీషన్. డ్రాయింగ్ రూమ్లో మనం సీలింగ్ సింపుల్గా 2 levels తీసుకొని విత్ రోప్ లైట్ అండ్ సీలింగ్ లైట్స్. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి పూజ ఉంది. ఇప్పుడు ఈ పూజలో కూడా రైట్ అండ్ లెఫ్ట్ ప్రింటెడ్ గ్లాస్ తీసుకొని ఇన్ బిట్వీన్ స్పేస్ని గోపురం షేప్ 2 doors పైన వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. బైఫోల్డబుల్ డోర్స్ అండ్ ఇక్కడ 2 levels స్టోరేజ్ తీసుకొని విత్ పుల్ అవుట్ ట్రే. బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు విత్ లైటింగ్. నెక్స్ట్ బెడ్రూమ్. ఎంటైర్ హౌస్కి సింగిల్ కలర్ కాన్సెప్ట్ బ్లూ, పింక్ అండ్ వైట్ తీసుకున్నాం. ఇందులో కూడా మేజర్గా వార్డ్రోబ్లో వైట్ తీసుకొని ఇన్ బిట్వీన్ మాత్రం పీచ్ కలర్ ఆర్చ్ ప్యాటర్న్ తీసుకున్నాం. బెడ్ బ్యాక్ వాల్కి ఆర్చ్ షేప్ ఫుల్ లెంత్ మిర్రర్ వితౌట్ ఎనీ స్టోరేజ్. అండ్ కంటిన్యూటీలో స్టడీ యూనిట్లో కూడా స్టోరేజ్ ఎక్కువ తీసుకోకుండా డ్రా స్టోరేజ్ తీసుకొని పిన్అప్ బోర్డ్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఓపెన్ షెల్ఫ్స్ స్టోరేజ్ బుక్స్ పెట్టుకోవడానికి దానికి. అండ్ మనకి ఇక్కడ విండో దగ్గర లో సిట్టింగ్, బిలో స్టోరేజ్ విత్ కుషన్. ఈ బెడ్రూమ్లో సింగిల్ లెవెల్ తీసుకొని గ్రూప్ ప్యాటర్న్ సేమ్ ఏదైతే మనం ఆర్చ్ ప్యాటర్న్ తీసుకున్నామో అదే ఆర్చ్ ప్యాటర్న్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ తీసుకుని ప్యాటర్న్స్తో ప్లే చేసుకున్నాం, కానీ లెవెల్ వేరియేషన్స్ ఎక్కువ తీసుకోలేదు ఇందులో. నెక్స్ట్ మనం లివింగ్లోకి వెళ్దాం. లివింగ్ ఏరియా సీలింగ్లో రైట్ అండ్ లెఫ్ట్ లెవెల్ వేరియేషన్స్ తీసుకొని ఇన్ బిట్వీన్ మాత్రం సింగిల్ లెవెల్ తీసుకున్నాం. గ్రూప్ ప్యాటర్న్, గ్రే కలర్ గ్రూప్ ప్యాటర్న్తో ప్రొఫైల్ లైట్ అండ్ రైట్ లెఫ్ట్ రోప్ లైట్ విత్ లెవెల్ వేరియేషన్ తీసుకున్నాం. లెఫ్ట్ సైడ్ సీటింగ్ విత్ టీవీ యూనిట్ అండ్ రైట్ సైడ్లో డైనింగ్ విత్ క్రాకరీ యూనిట్. టీవీ యూనిట్లో కూడా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ ప్యానల్ మొత్తం బ్లూ తీసుకొని ఇన్ బిట్వీన్లో సాలిడ్ పీచ్ కలర్ తీసుకున్నాం, సాలిడ్ లైన్ పీచ్ కలర్. అదే కింద డ్రాకి కంటిన్యూ చేసుకున్నాం. బేస్ స్టోరేజ్ కూడా టాప్ ప్యానల్ ఏమో పింక్ కలర్ తీసుకొని డ్రాస్ బ్లూ తీసుకున్నాం. అండ్ ఏదైతే మనం డ్రాయింగ్ ఏరియాలో వాల్పేపర్ తీసుకున్నామో ట్రాపికల్ లీఫ్ ప్యాటర్న్ది, అది ఈ రిమైనింగ్ స్పేస్లో కంటిన్యూ చేసుకున్నాం. సేమ్ బ్లూ కలర్ కర్టెన్స్ తీసుకొని పైన పెలమెట్ మాత్రం పీచ్ కలర్ తీసుకున్నాం. దాని ఆపోజిట్లో వెయిన్స్కాటింగ్ డిజైన్. ఇక్కడ ఎక్కువ కవరేజ్ ఆఫ్ సీటింగ్ ఉంది కాబట్టి మనం వెయిన్స్కాటింగ్ ఆ డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేసుకోకుండా ఒకే లెవెల్లో తీసుకున్నాం వెయిన్స్కాటింగ్ డిజైన్ మొత్తం. అండ్ దెన్ నెక్స్ట్ డైనింగ్ ఏరియాలో కూడా డైనింగ్కి రైట్ సైడ్లో క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో వ్యానిటీ యూనిట్ ఉంది. క్రాకరీ యూనిట్ కూడా సింపుల్గా సేమ్ కలర్స్ తీసుకొని బేస్ యూనిట్ మొత్తం బ్లూ, కౌంటర్ ఏమో పీచ్ కలర్ తీసుకున్నాం విత్ మిర్రర్ డిజైన్. అండ్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్స్ క్రాకరీ ఐటమ్స్ అన్నీ డిస్ప్లే చేసుకోవడానికి. అండ్ ఈ ఎంటైర్ వాల్లో మనకి ఇన్ బిట్వీన్ మాత్రమే స్టోరేజ్ వస్తుంది. రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి ఓన్లీ వైట్ కలర్ తీసుకొని ఎంటీ ఫీల్ ఇవ్వకుండా రైట్ అండ్ లెఫ్ట్ ఏదైతే ఆర్చ్ ప్యాటర్న్ మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామో దాన్నే ఇన్వర్స్గా తీసుకొని అటు ఇటు వాల్ పెయింట్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ దెన్ వ్యానిటీ యూనిట్.
వ్యానిటీ యూనిట్లో కూడా కౌంటర్ టాప్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ తీసుకొని బేస్ బ్లూ లామినేట్ అండ్ మిర్రర్ హెవీగా తీసుకొని దాని బ్యాక్లో టైల్, బ్లాక్ టైల్ తీసుకున్నాం. రైట్ అండ్ లెఫ్ట్ ఏదైతే మనం చార్కోల్ ప్యానెల్ లివింగ్ ఏరియా కన్సోల్ యూనిట్లో యూజ్ చేసుకున్నామో అదే ఇక్కడ కంటిన్యూ చేసుకున్నాం విత్ హ్యాంగింగ్ లైట్స్. కిచెన్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఎంటర్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ కౌంటర్, స్లీక్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ తీసుకొని విత్ స్టూల్స్, ఇది లూవర్స్తో కంటిన్యూ చేసుకున్నాం విత్ హ్యాంగింగ్ లైట్స్. అండ్ దానికి కంటిన్యూటీ కౌంటర్ తీసుకొని కిచెన్ కౌంటర్ విత్ ఇక్కడ ఓపెన్ యూనిట్ తీసుకున్నాం, ఇటు సైడ్ ఓపెన్ యూనిట్ తీసుకున్నాం. అండ్ దెన్ సేమ్ ప్రొఫైల్, బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ డోర్స్. మేజర్గా డిస్ప్లే యూనిట్స్లో కానీ క్రాకరీ యూనిట్స్లో కానీ మనం క్లియర్ గ్లాస్ తీసుకుంటాం. కిచెన్లోకి వచ్చేసరికి ఆయిల్ స్టెయిన్స్ కానీ హ్యాండ్ స్టెయిన్స్ కానీ ఉంటాయి కాబట్టి బ్లాక్ టింటెడ్ ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ సేమ్ ఆర్చ్ షేప్డ్ ప్యాటర్న్ డాడో టైల్స్. దాని కింద హాబ్ కింద మనకి కట్లరీ యూనిట్, కప్ అండ్ సాసర్ అండ్ తాలి. ఇవి మనం టాండమ్ తాలి యూనిట్ తీసుకున్నాం. ఈ బెడ్రూమ్ని మనం డిజైన్ చేసింది అనురిత గారి మదర్ ఇన్ లా కోసం. మేజర్గా దీంట్లో డిజైన్ కన్సిడరేషన్ ఏంటంటే బెడ్ బ్యాక్ ఆ ఫోటో కోసం స్పేస్ కావాలి అండ్ మినీ లైబ్రరీ విత్ స్టడీ యూనిట్ లాగా. కంప్లీట్ స్టడీ కాదు, స్టోరేజ్ అండ్ బుక్స్ చదువుకోవడానికి స్పేస్. దెన్ ఇక్కడ ఈ ఎంటైర్ వాల్ని ఓపెనబుల్ వార్డ్రోబ్, రైట్ అండ్ లెఫ్ట్ ఓపెనబుల్ వార్డ్రోబ్ ప్లాన్ చేసుకొని ఇన్ బిట్వీన్ టీవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నాం. ఏదైతే వార్డ్రోబ్ పైన ప్యాటర్న్ తీసుకున్నామో అదే సీలింగ్లో కంటిన్యూ చేసుకున్నాం. సీలింగ్ కూడా మల్టిపుల్ లెవెల్స్ తీసుకోకుండా సింగిల్ లెవెల్ సీలింగ్ తీసుకొని గ్రూప్ ప్యాటర్న్స్తో ఏదైతే వార్డ్రోబ్ పైన తీసుకున్నామో అదే గ్రూప్ ప్యాటర్న్తో సీలింగ్లో ప్లే చేసుకున్నాం. అండ్ కలర్స్ కూడా అన్ని సోబర్ కలర్స్ తీసుకున్నాం. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ సేమ్ ఆర్చ్ షేప్డ్ డ్రెస్సింగ్ యూనిట్ విత్ డ్రా స్టోరేజ్, లో సీటింగ్ విత్ బాటమ్ స్టోరేజ్. బెడ్ బ్యాక్ సైడ్ కూడా మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా సింగిల్ ఆర్చ్ షేప్డ్ వాల్ పెయింటింగ్ ప్యాటర్న్ తీసుకొని దాన్ని ఫోటోతో కంప్లీట్ చేసుకున్నాం ఈ ఎంటైర్ స్పేస్ని. బాటమ్ స్టోరేజ్ తీసుకొని ప్రొఫైల్ గ్లాస్ డోర్ తీసుకున్నాం స్టోరేజ్ కోసం. మాస్టర్ బెడ్రూమ్లో మనకి బెడ్ బ్యాక్ సైడ్ కర్టెన్స్ విత్ వాల్పేపర్, వార్డ్రోబ్, స్టడీ యూనిట్ అండ్ టీవీ యూనిట్. ఓన్లీ ఈ రూమ్లో మాత్రమే మనం వైట్ విత్ బ్రౌన్ కాంబినేషన్ తీసుకున్నాం. ఎంటైర్ హౌస్లో పీచ్, బ్లూ అండ్ వైట్ తీసుకున్నాం. టీవీ యూనిట్లో మొత్తం బేస్ అంతా వైట్ తీసుకొని బాటమ్ స్టోరేజ్ కూడా వైట్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్, ఫ్లాప్ డౌన్ ప్రొఫైల్ గ్లాస్ డోర్, బ్రౌన్ స్ట్రిప్ యాడ్ చేసుకొని అదే బ్రౌన్ని ఓపెన్ స్టోరేజ్కి తీసుకున్నాం. అండ్ రైట్ సైడ్లో స్టడీ యూనిట్ విత్ బ్రౌన్ అండ్ బ్రౌన్ ఓపెన్ యూనిట్. ఎందుకంటే వాల్లో మనకు ఆల్రెడీ వైట్ వచ్చింది కాబట్టి మనం స్టోరేజ్ని మొత్తం బ్రౌన్ అండ్ స్టడీ యూనిట్ని బ్రౌన్ తీసుకున్నాం. కంటిన్యూటీ వార్డ్రోబ్లో కూడా సేమ్ ప్యాటర్న్లో టీ పట్టీస్ రోజ్ గోల్డ్ తీసుకొని బ్రౌన్ అండ్ వైట్తో ప్యాటర్న్ ప్లే చేసుకున్నాం. తీసుకున్న వాల్పేపర్ కూడా సేమ్ మన కాన్సెప్ట్లో వెళ్ళేలాగా గోల్డ్, వైట్ అండ్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో వాల్పేపర్ ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూటీలో మనకి విండో వచ్చింది రైట్ సైడ్లో. ఆ విండోకి కూడా పింక్ పెల్మెట్ తీసుకొని కర్టెన్స్ బ్రౌన్లో తీసుకున్నాం. అండ్ సీలింగ్లో కూడా మోస్ట్లీ బెడ్రూమ్ సీలింగ్స్ అన్నీ సింగిల్ లెవెల్ తీసుకున్నాం. గ్రూప్ ప్యాటర్న్తో ప్యాటర్న్ ప్లే చేసుకున్నాం. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఫుల్ లెంత్ మిర్రర్ తీసుకొని ఇక్కడ ప్రొఫైల్ డోర్ స్టోరేజ్ తీసుకున్నాం విత్ డ్రాస్. లివింగ్ అటాచ్డ్ బాల్కనీ కూడా డిజైన్ చేసుకున్నాం, అది చూద్దాం. బాల్కనీలో ఓపెన్ స్పేస్ సైడ్ ప్లాంటేషన్స్ ప్లాన్ చేసుకొని
రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో హెక్సగన్ ప్యాటర్న్స్తో ఓపెన్ స్టోరేజ్, ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఏమో సేమ్ ప్యాటర్న్ మిర్రర్తో ప్లాన్ చేసుకున్నాం. వాల్ మొత్తం ప్లెయిన్గా తీసుకొని మిర్రర్ సేమ్ హెక్సగన్ ప్యాటర్న్ మిర్రర్ని ప్యాటర్న్లో ప్లే చేసుకున్నాం. Hello. So I'm here to speak about the experience with Nifty Interiors, and we came to know about Nifty through YouTube, where I was watching some shorts and I saw Mr. Keshav was giving very good tips in that. So we just saw the link and we saw there's something called Nifty Interior. So I inquired and I spoke to Mr. Keshav, and after that rest is history, and he gave us the best designer, I think. We met Vanilla, whom we told about everything, and our main thing was that we never wanted a wood, I mean it should be woodwork, but it should not be woodwork, it should be a minimalistic thing which we wanted, and she designed it in a very, very good way. And the basic thing was the understanding which we had, the thought which we had, she could actually understand and replicate it. Yes. And that's the output which we see now. Yes. Whatever was in the thought and the dream kind of thing as a dream house, Yes. so that is what has been designed and brought it to perfection to our liking. Yes. And the team Nifty has really worked hard, and the best part was the humbleness and the simplicity. Yes. So Yes. people were quite humble. They were They were very enough. patient, especially Vanilla and I should say Mohan. Both of them were very patient with us. Whatever we told, how many times we told, they were very patiently listening to us, and whatever we wanted, they were like, okay, this can be done, we will do it. They never said no and all, we cannot do, this is not possible. They were very, very down to earth people, and they were very helpful towards us because we didn't know the process and all. So they made us understand from the 3D designing till execution, everything was smooth. And the best part was that when we approached Nifty, they were not after us, like when you call up a interior guy or something, they keep on calling you for every, are you taking or not. But Nifty gave us enough time to understand that okay, if you really want to go with us, then come about. The point which we would like to record, or we would want to put it on record, is on the budgetary constraints. Yes. So we had given them the limitation, we had given them our budget. Yes. And we said that this is what we can spread across. Everything was curtailed to that level, and things to our choice was produced and was provided on time. On time. Yes. That is the most important thing. The two important things which I was focusing on, one was the budget, second was the delivery on time. So these are the two things which I would say I would recommend people, those who are going through it. If Yes. you want your house to be ready within the stipulated time which they said, which is a mutual understanding and mutual agreement, they have delivered it on time. Yes. And within the budgetary Yes. time frame. And we'll really like to thank Mr. Keshav, Sandeep, Vanilla, Mohan, Madhu, and Sailesh ji, who was the carpenter. Everybody has done a fabulous job, so we are very happy and we are very satisfied. Thank you, Team Nifty, for the Thank work you. that you have delivered. Yes, thank you. Wishing you all the best. Thank you.